విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్. హలో చెప్పండి సార్. మీ పేరు? నా పేరు శివ అండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ అయ్యింది. అంటే గవర్నమెంట్ జాబ్ లకి అప్లికేషన్ పెట్టినా అండి. ఒకటి రైల్వేలో పెట్టినా, ఒకటి ఆర్టీసీలో పెట్టినా, జాబులు రాలేవు. రాసి అయిపోయింది. ఇక రాయాలి, జాబ్ కోసం చూసుకుంటే ఏజ్ అయిపోతుంది. అందుకే ప్రైవేట్ సంస్థలు జాయి ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాను సార్. ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కదా, మరి మనకు అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాము. నోటిఫికేషన్ ఇస్తారు, వేల నోటిఫికేషన్, లక్షల జాబులు కావాలి. వచ్చే నోటిఫికేషన్ ఎంతవరకు వస్తాయి? రావు కదా అన్నిటికీ. అట్లానే అందరు ప్రభుత్వం ఇప్పుడు ఎంతో మంది ఓయిలు ఉన్నారు. ఓయిల పిల్లలు కూడా చదివి ఎంబీబీఎల్ చేసారు. అందరే డాక్టర్లు వస్తలేవు కదా. ఎంతో డిగ్రీలు పెట్టుకుని పానీపూరి బండి నడిపిస్తారు, చాయ్ బండి నడిపిస్తున్నారు. అన్నిటికీ ప్రభుత్వం ఇవ్వలేదు కదా, ఇచ్చారంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారా 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు పీదోళ్ళకి. ఇంతవరకు చేయలేదు. సంవత్సరం దగ్గర అవుతుంది. ఆల్రెడీ టీఆర్ఎస్ టైంలోనే అప్పులు ఉన్నాయని చెప్పారు ప్రభుత్వానికి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బస్సెస్ కి ఎందుకు ఫ్రీ అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తున్నది? అవునా కదా? 10 రూపాయలు టికెట్ పెట్టాల్సింది 50 రూపాయలు టికెట్ బదులు సామాన్య ప్రజలకు బడ్జెట్ పడకపోతుండే, తక్కువ చేస్తుండే. మహిళలకు మంచిగా చేస్తున్నాం అని చెప్తుంది కదా. వద్దంటే లేదు, మరీ ఫ్రీగా చేసేస్తే ఇప్పుడు చూడండి, ప్రతి బస్ ఆర్టీసీ ప్రతి జాగర అన్వాంటెడ్ బయట వెళ్తున్నారు లేడీస్. అన్వాంటెడ్ 10 రూపాయలు టికెట్ పెడితే చూసిపోతుండే. ఇప్పుడు జాబ్ చేయవలసిన వాళ్ళు కూడా ఎక్కుతారు బస్సులు. ప్రైవేట్ మాట్లాడుకుంటారు, ర్యాపిడో పోతున్నారు, ఆటోలో పోతున్నారు, సాఫ్ట్వేర్లకు. అది చేయమని చెప్పండి. 10 రూపాయలు టికెట్ పెడితే తక్కువ పడుతుంది కదా. బడ్జెటే లేదన్న ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన మహిళలకు 2500 ఇస్తున్నాడు. ఇంకెప్పుడు ఇస్తాడు? 4 సంవత్సరాలు అయిపోయినాక ఇస్తాడా? ఇస్తలేడు కదా. ఇప్పుడు తెలుగు తల్లిని మార్చేసినాడు. తెలుగు తల్లికి కిరీటమే లేకుంటే ఇక నీకెందుకు కిరీటం చెప్పు? ఉన్నది చెప్తున్నా, ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళు చేసేది మేము ఫండ్ కడితేనే, అందరు ఐటీ కడితేనే ప్రభుత్వం వస్తున్నది, అందరు వస్తున్నారు. ఇప్పుడు అంటారు అంటే తెలుగు తల్లి విగ్రహ మార్పులో కక్ష సాధింపు చర్య ఉందని చెప్పొచ్చు. అది ఏం చేసినా తెలియదు నాకైతే. కక్ష అంటలేదు ఏంటలేదు, ఉన్నదాన్ని మంచి పెడితే అయిపోతుంది కదా. ఏ ప్రభుత్వం చేయని మంచి చేయమంటున్నా. ఇదే ప్రభుత్వంలో చూడండి, ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తారు కదా. డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి వైన్స్ పక్కపోయి పోలీసు వాళ్ళు ఉంటారు, పట్టుకోనికి రెడీ ఉంటారు. అవునా? నో పార్కింగ్ కల్లా బండ్లు పెడతారు, పట్టుకోనికి వేసుకొని పోతారు ఇమీడియట్లీ. అదే పోయి నాలల కాడ చెత్తకుండా చూడు, ఆ బాడీ ఉంటే వాసన వస్తుంది, పిల్లలకు రోగాలు వస్తాయి. అవి క్లీన్ చేయరు. అది చెప్పడానికి రాదు, ఇమీడియట్ కాదు అది ప్రాసెస్. చెప్తే కంప్లైంట్ ఇస్తే ఎవడో వచ్చి చేస్తాడు. అది 10 రోజులు టైం పడుతుంది. అదే పనులు అయితే టకాటక్ వేసుకోవద్దు 10 నిమిషాలు పెట్టంగానే. అదేంటి ప్రభుత్వం? చేయమను, అది చేయాలి ఇది చేయాలి. ప్రభుత్వం అన్నాక వన్ సైడ్ ఉండదు కదా. ఇలా నువ్వు ఉంటావు, రేపు వేరే ప్రభుత్వం వస్తుంది కామన్ గా. ఏ ప్రభుత్వం అని చెప్పాల్సింది అంటే ఏడైనా నీట్నెస్ పెట్టండి ఫస్ట్. నీట్ అండ్ క్లీన్ పెట్టి ఉన్నదాన్ని చేసి మార్పులు చేయడం కాదు. గొప్ప జిహెచ్ఎంసీ పనులు సరిగా చేస్తలే అంటారా? 100% చేస్తలే. ఏడు నాడు చెత్త కుప్పలు ఇప్పుడు చూపిస్తాను. ట్యాంక్ బండ్ కాడ చూసి నీట్ గా ఉన్నా అనుకో, గల్లీలో తిరుగును ఏడున్నా అని ఉంటుంది. అదే నువ్వు నో పార్కింగ్ కాడ బోర్డులో బండి ఇమీడియట్ తీసుకుపోతాడు. ట్రాఫిక్ ఫోటోలు కొడతారు రెడీగా. అది ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా 6 గ్యారంటీలు అని చెప్పేసి. ఇప్పుడు 6 గ్యారంటీలలో మీకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? ఏడాది ఒకటి కరెంట్ బిల్ చేసినాడు. అది కూడా కరెంట్ బిల్ ఎవరికి 100 గదాల లోపల వాళ్ళకి 200 యూనిట్స్. అది కూడా 205 యూనిట్స్ అయితే 1500 బిల్ వేస్తున్నాడు సీదా. అంటే అది చూసి వాడుకోవాలి, లేకుంటే లైట్ బంద్ చేసుకొని కూర్చోవాలి, లేకుంటే ఫ్రిడ్జ్ ఏమంటే బంద్ చేసుకొని కూర్చోవాలి. 200 దాటొద్దని ఇట్లా చూసుకుంటా కూర్చోవాలి కరెంట్ కి. అది కూడా కొంతమందికి, అందరికి ఇవ్వలేదుగా. ఆయన చెప్పినది ఎస్సీ బీసీ బాల ప్రకారం వస్తుంది, మాకు కూడా వస్తలేదంటే. బస్సు ఉన్నది కదా, బస్సు ఏదో నిజం వేస్ట్ అంటున్నా. 10 రూపాయలు టికెట్ పెడితే చాలా మంచిగా ఉంటుంది. తక్కువ సగం మీరు ప్రజలు భరిస్తుండే, సగం ప్రభుత్వం భరిస్తారు. ఫ్రీగా చేసి ఏం ఫైదా? ఇప్పుడు కడతాడు, ఇంకా 5 ఏళ్ళ దాకా ఎట్లా కడతాడు? ఇది బడ్జెటే లేదంటుంది కదా. మళ్ళీ ఇంకోటి గ్యారంటీ, 2000 4000 పింఛన్ చేస్తున్నారు వృద్ధులకు, అది చేస్తలేదు. ఇక ఫామ్ ల్యాండ్లకు వాళ్ళకు వేస్తున్నాడు అమౌంట్. ఎంత వరకు వేసిన కొంతమంది వేయలే అంటారు, కొంతమంది వేసినట్టు. అంటే మరి అందరికి రుణమాఫీ 2 లక్షలకు ఉన్న వారికి అందరికి వేసామని చెప్తున్నారు. 22,000 కోట్ల రుణమాఫీ జరిగింది అని చెప్పేసి మళ్ళీ పోయి బ్యాంక్ లో చూపించుకోవాలి. అరే ఏమో ఎడ్యుకేటెడా ఊరోడు కాదు కదా. ఇప్పుడు వానికి అంత ప్రాసెస్ ఎందుకు? నువ్వు పోయి చేయి. ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటారు కదా, గ్రామ పంచాయతీలో నువ్వు డ్యూటీలు పెట్టినావు కొత్త జాబులు, వాళ్ళని పోయి ప్రతి పట్టాబాజ్ బుక్ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలి, ఏం ప్రాసెస్ చెప్పు. వీడియో వచ్చి ఫస్ట్ గట్టి మళ్ళీ చెక్ తీసుకొని ఎంత ప్రాసెస్ ఎవరు తెలుస్తుంది చెప్పు? నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా. రుణమాఫీ అందరికి జరగలేదంటారు? జరగలేదంటున్నా. అందరు జరిగితే పక్కా చెప్తుండే వాళ్ళు. ఇంతవరకు ఎన్ని ఊర్లో మొన్న దుండిగలు పోయిన అక్కడ కూడా ఏం జరగలే అన్న అంటారు. చెప్పడానికి భయపడతారు అంతే తప్ప ఇంకేం లేదు. ఏ ప్రభుత్వం అయినా అంతే. రైతులకు మంచి చేసినామని చెప్పేసి రైతు పండుగ సంబరాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ టైంలో చేయలేదు సంబరాలు. అందరు చేస్తారు. బీజేపీ వస్తే బీజేపీ కూడా సంబరాలు చేస్తారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తా, నేను ప్రభుత్వం అనుకో, నేను కూడా చేస్తా, కొన్ని మంచి చేస్తా. కానీ అన్ని కంప్లీట్ చేయడానికి ప్రాసెస్ కాలేదు ఇంకా. మరి సంవత్సర కాలంలో విజయం సాధించామని చెప్పేసి విజయోత్సవ సభలు అనేది చేస్తా ఉన్నారు కదా, మరి దీన్ని ఏ కోణంలో చూస్తారు? చేసుకుంటారు, వాళ్ళ పండు వాళ్ళది కదా, ఏమైనా చేసుకుంటారు. రేపు 2 నెల కూడా చేసుకోమని మన ప్రజలదే కదా. మనది ఏడేస్తారు, మనకి ఇచ్చే పండు మనకు చూపిస్తుండా? లెక్కలు ఏడు చూపిస్తున్నాడు? చూపియాడు. ఎవరు చూపిస్తుడు? 100% లెక్కలు లేవి. ఇవి ఏదో జరుపుతున్నట్టే జరుపుతారు, గుడ్డిగా నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నా విషయం నేను ఉన్నా, నాకు ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే
కోపం అంటే కోపం పోయి చెప్పేది లేకుంటే నువ్వు వస్తే వస్తావు తర్వాత దాకొద్ది. ఇట్లాంటి 6 గ్యారెంటీలు చెప్పేది 4,000 చేస్తా, మీకు రుణమాఫీ చేస్తా, ఉన్న దాన్ని మంచిగా చేస్తా అని చెప్పేడుతుండే. అట్లయితే అయిపోతుండే. 3 నెలలు 6 నెలల క్లియర్ 2,500 ప్రతి లేడీస్ కి ఇస్తా అన్నాడు. అది ఇంతవరకు రాలేదు. అంటే మరి కొత్తగా చెప్తున్నారు కదా చాలు చేస్తారు, అది కూడా చాలు కాలేదు. ఎంతో మంది వృద్ధులు ఉన్నారు. అది కూడా ఇంతకు ముందైతే చిట్టీలు పాస్బుక్లు పట్టుకొని పోతుండే కాంగ్రెస్ టైంలో. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చొని ఎండలో కూర్చొని 2 రోజులు 3 రోజులు తిరుగుతుండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ వేస్తున్నందుకు అలాగే జ్వరం మంచిగా అయిపోయింది. దాని కంటిన్యూ చేస్తుండే. సరే 4,000 చేస్తాడు, చేస్తాడేమో ముంగడ, సరే ఫండ్ లేదు వచ్చు. మళ్ళీ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినాడు? కరెంట్ బిల్లు చేసినాడు. ఆ 200 యూనిట్ అంటాడు. 200 యూనిట్ దాటంగా దాని పైన వేసేది కొంచెం మన లిమిట్ గా 50%. మొత్తం 1,500 వేస్తే 2 నెలలు ఒకసారి తీసుకుంటారా? అది వేస్టే. నేనైతే ఫస్ట్ క్లీన్ సిటీ ఉంటేనే హెల్త్ ఉంటది, పిల్లలకు రోగాలు ఇట్లా రావు, ఫుడ్ ఇట్లా. గవర్నమెంట్ అయితే జిహెచ్ఎంసీ ప్రతి జిహెచ్ఎంసీ చెత్త కుండీలు లేకుండా నీట్ గా పెట్టండి. ఒక్కొక్కరు చెప్తే గల్లీలో అన్వాంటెడ్ 100% ఆశావర్గాలు ఉంటారు, వాళ్ళకి చెప్పినా అయిపోతుంది. గల్లీ నుంచి స్టార్ట్ అయితే పక్క పంటలు కలుస్తుంది. ఏడైనా పెడితే స్ట్రిక్ట్లీ పెట్టాలి. ఆడ ఫీజు ఫోటోలు పెట్టి కెమెరా పెడితే వాడు అక్కడ చెత్త అయ్యాడు, వేసే జాగాలు వేస్తే నీట్నెస్ ఉంటుంది. అది చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం? ఎంతవరకు అంటే ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పటికైతే ఏం చేయలేడు, చేసిన సగం సగం అక్కడక్కడ ఉన్నాయి. ఇక ఏం చేస్తారు ముంగడ తెలుస్తుంది, చూడాలి. ఇక మరి గత ప్రభుత్వంలో ఎట్లా ఉంటుంది పరిపాలన? గత ప్రభుత్వంలో పరిపాలన ఇట్లానే ఉండేది, దానిలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఈయన ఏం చేస్తా అంటే కొత్త చేస్తాను. అప్పుడు కూడా ఇదే చెప్పినట్టు జిహెచ్ఎంసీ మెయిన్. అది మనకు ఎప్పుడైనా మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉంటాం, వాడ శుభ్రంగా ఉంటేనే వాడ ప్రజలు మంచిగా ఉంటాం, దేశం మంచిగా ఉంటే అప్పుడు మనం మంచిగా ఉంటాం. అది నేను చెప్పాల్సింది. ఆ ప్రభుత్వం కూడా అంతే ఉండే. ఏదైనా చేసినా ఇప్పుడు అక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళ మీద చెప్పుకుంటా, వీళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుడు. అన్ని ప్రభుత్వాలు ఒకటే, మళ్ళా లోపల ఏ ప్రభుత్వం అయినా అంతే. ఇప్పుడు ఆయన వచ్చి హైడ్రా అని చెప్పేసి బిజినెస్ లాస్ అయిపోయి చాలా మంది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. హైడ్రా ఒక అంతా చూసుకుంటే మంచిదే కదా బ్రదర్, భావితరాల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దమ్ము అంటే అన్ని జాగాలు చేయమని మళ్ళీ ఏదో కొన్ని చేసి చీమని కదిలి చీలకని చేసినాడు కాదు. చేస్తే మొత్తం చేయమన్నా, ప్రతి ఏరియాలో చేయమని. ఎందుకు ఆపిండు మళ్ళీ? చేసేమని అన్ని ఎన్నో ఉన్నాయి, మొత్తం నారాయణ ఇల్లు తీసేసేమను, మంచి చేయమను. ఫస్ట్ గరీబులకు చూడమను. ఆ పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇదో కొడితే వాళ్ళకేం నష్టపరిహారం కాదు. ₹1,00,000 ఉన్నోనికి 10,000 పోతే ఏం పెద్ద విషయం కాదు. 10,000 ఉన్నోనికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మూసీ కాడ తీసేస్తాను ఇల్లు, తీసేసే వాళ్ళు అంతా బతుకుదేరు ఎక్కడ పోతారు? ఎన్నో రాజుల కాలం నుంచి ఉంటున్నారు, కొన్ని సంవత్సరాల సంది. తర్వాత వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి మంచి ప్లాన్ చూపించి ఇల్లు కట్టి ఏమను డబుల్ బెడ్రూమ్ అంటే ఇస్తా అంటే అది ఉష్కలు సరిగా లేదు. ఆ కేసీఆర్ ప్రభుత్వమే చెప్పారు ఉష్క మంచి లేదు, ఇటుకలు మంచి లేవు అని చెప్పారు. అప్పుడే వాళ్ళు కట్టేటప్పుడు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అలాగే పంపిస్తే ఎట్లా అవుతుంది? ఏదైనా మంచిగా ఏమన్నా మస్తు ఉన్న ఏరియాలో నర్సాపూర్ విలేజ్ మస్తు జాగాలు ఉన్నాయి. అక్కడ అందరికి 100 గజాలు ఇవ్వమని గవర్నమెంట్ ల్యాండ్ మస్తు పడి ఉన్నది. అక్కడ నుంచి ఎందుకు 100% పోతారు? ఇక్కడ హైదరాబాద్ లో కూడా మస్తు ఉన్నది. నారపల్లి గట్టిగా మస్తు ల్యాండ్ పడి ఉన్నాయి. అక్కడ కూడా 100 గజాలు ఇవ్వమని అక్కడ ఎందుకు కాల్ చేయరు? 100% కాల్ చేస్తారు. ఏదో నువ్వు చిన్న రూమ్ లో అది ఆగిపెట్టలుగా పెడతా ఎట్లయితుంది? మరి తెలంగాణలో ఒక మార్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం కదా. మార్పు జరిగిందంటారు? ఇంకా జరగలేదు మార్పు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా తేడా ఇంకా ఉన్నాయి. చేంజ్ చేస్తున్నాడు సార్ రేవంత్ సార్. తెలుగు తల్లికి ఎందుకు చేంజ్ చేసినా అర్థం కాలేదు. అంటే మరి తెలుగు తల్లి మార్పు కిరీటం పెట్టాలి కదా తల్లి అంటే. కిరీటం ఏం తీసేసారు తల్లికి? అదే సార్కే తెలియాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక సామాన్యుడు? నేను కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఏ ప్రభుత్వం బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేయండి. డూప్లికేట్ హామీలు ఇవ్వకండి. నేను ఇది ఇస్తా అది ఇస్తా 1000 ఇస్తా ఫ్రీలు పెట్టకండి. ఫ్రీ పెడితే ఒక బస్సు ఫ్రీ పెట్టకండి, ఒక స్కూల్ ఫ్రీ పెట్టండి, చదువు ఫ్రీ పెట్టండి. అది మంచి మల్టీ కాంప్లెక్స్ లా స్కూల్ పెడితే పిల్లలు చదువుకొని భవిష్యత్తు మంచిగా అవుతుంది. హాస్పిటల్ ఫ్రీ పెట్టండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, డాక్టర్ సరిగ్గా ఉండదు. గాంధీ హాస్పిటల్ ఎందుకు, ఉస్మానియా ఎందుకు, మా మదర్కి నేను సపరేట్ గా పోయినా నిమ్స్ హాస్పిటల్ తీసుకోపోతే ఆ వీల్ చైర్ తీసుకోపోతే ఆడ ఎక్కడ పోమంటాడు, ఇక్కడ పోమంటాడు. సర్వీస్ మంచిగా ఉంటది. 100% డాక్టర్లు నీట్నెస్ ఉండదు. మెయింటెనెన్స్ చేయమని ఒకటి హాస్పిటల్, రెండోది స్కూల్. ఈ రెండు కరెక్ట్ ఉంటే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ అయితే బీజేపీ ఆర్ టీఆర్ఎస్. అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కసారి మీరు లోపల కూడా రానియారు ఎవరు. అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పథకానికి పసికందులు బలవుతా ఉన్నారు కదా, ఫుడ్ పాయిజన్. ఆ గుడ్లు మంచిగా ఉంటాయి, పలిపోయిన గుడ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం తప్పులేదు. సార్ వచ్చి చూడలేడుగా, రేవంత్ సార్ వచ్చి చూడలేడుగా. ఇప్పుడు రేవంత్ కింద 100 మంది ఉంటారు, 100 మంది కింద 4 రాసేస్తాడు. 100 ఒక ఆటో గుడ్లు పంపించిన ఇడికని ఆటో గుడ్లు పంపిస్తాడు. అది సగం ఉండదు కదా, నీకు తెలియదు కదా. గుడ్ అమ్మేటో నీకు తెలియదు కదా. వాడు ఇలా ఆటో పంపిస్తాడు. ఆటోలకి మధ్యలో ఏం చేస్తాడు, ఖరాబ్ అయిన సగం ఖరాబ్ అవి పెడతాడు. ఫండ్ కావాలి వానికి కూడా. ఎట్లా బతకాలాడికి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు ఇయ్యది సంవత్సరం అంతా పైసలు ఇస్తాడు. వీడు ఏమో బతకనికి ఏదో చేస్తాడు. ఆడి వరకు పిల్లలకు ఒక గుడ్డు మంచిడు, ఒకటి మంచిడు. ఏమంటే ఫుడ్ పాయిజన్ అంటారు. అయిపోయి పిల్లలు చనిపోతారు, పిల్లలు హాస్పిటల్. చాలా ప్రతి జాగాలో అదే అవుతున్నది. మా ఇంటి కాడ చార్మినార్ ఉంటా నేను, మా ఇంటి గలీలో కూడా అదే ఉంటుంది.